తిరుపతి జిల్లా రేణిగుంట రెండవసారి ఏకగ్రీవంగా ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్ధాల శివప్రసాద్ ఎన్నికయ్యారు. పదవి కోసం కాదు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ బాధ్యత కోసమే ఈ పదవిని స్వీకరించాను అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ ఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కలెక్టరేట్ సూపరింటెండెంట్ సిద్ధాల శివప్రసాద్ స్పష్టం చేశారు. ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో ఆయనకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగాను ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆదివారం కలెక్టరేట్లో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు జిల్లా అధికారులు, సీనియర్ ఉద్యోగులు శివప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నుండి 2028 వరకు నా పదవీ కాలం కొనసాగనున్నదని తెలియజేశారు. ఈ కాలంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సేవా నిబంధనల పరిరక్షణ, ప్రభుత్వంతో సానుకూల చర్చల ద్వారా ఫలితాలు సాధించడమే లక్ష్యమని అన్నారు. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులంతా ఎలాంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ఉద్యోగుల ఐక్యతకు స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. సంఘ బలమే ఉద్యోగుల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఏపీఆర్ఎస్ఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు గారి ఆశీస్సులు, సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని శివప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే సంఘంగా ఏపీఆర్ఎస్ఏ నిలిచిందని అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల రెవెన్యూ ఉద్యోగులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. In the activities against the association, and that I will abide by the mandate of the state association, and that I will keep up the image of the association.